నటుడు పోసాని కృష్ణమురళి గతంలో కొన్ని ప్రెస్ మీట్లలో కొద్దిగా అనుచిత వ్యాఖ్యలు చేసిన మాట నిజమే. ఆ వ్యాఖ్యలనైతే ఆ మాటలనైతే ఎవరు సమర్థించలేరు, సమర్థించకూడదు కూడా. అయితే ఇలాంటి వ్యాఖ్యలే తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పటికీ కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా విచ్చలవిడిగా మాట్లాడుతూనే ఉన్నారు. వైసీపీ హయాంలో వాళ్ళు మాట్లాడలేదంటే వాళ్ళు కూడా మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి మీద, రోజా మీద, అంబట్రాంబాబు మీద ఒకరిని మొత్తం అందరినీ ఇష్టానుసారం ఎన్నికలు ఒక ఏడాది ఉన్న సమయంలో ఇంకా విజృంభించి మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాలుగా అత్యంత నీచంగా పోస్టులు పెట్టిన ఉదంతాలు కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నాయకుల్ని టార్గెట్ చేస్తోంది. ఇలా మాట్లాడిన వాళ్ళని, వైసీపీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులను అరెస్ట్ చేస్తోంది. మరి అయితే తెలుగుదేశం పార్టీ తన పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులు ఈ రోజుకి కూడా అలా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని ఎందుకు కంట్రోల్ చేయడం లేదు? అంటే బహుశా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, మనం ఎందుకు వీళ్ళని కంట్రోల్ చేయాలి, కంట్రోల్ చేసి మనం ఎందుకు తగ్గాలి, తిట్టనేయండి వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని తిడితే మనం ఎంజాయ్ చేద్దామని ఆ ఆలోచనతో ప్రభుత్వ పెద్దలు ఉన్నారా? ఇటువైపు నుంచి మాట్లాడుతున్న వాళ్ళపైన మాత్రం ఇప్పటివరకు చర్యలు లేవు. సరే, పోసాని కృష్ణమురళిది ఈ అరెస్టు పక్కాగా ఆయన చేసిన తప్పు మీద జరిగిందా, లేకుంటే కక్షపూరితంగా జరిగిందా, లేకుంటే వైసీపీలోని నాయకులందరికీ ఒక వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారా, ఏ ఉద్దేశంతో జరిగింది అన్నదైతే పరిశీలన చేయాలి. ఈ కేసు ఏంటి అంటే, పోసాని కృష్ణమురళి మొత్తం చిత్ర పరిశ్రమలో వర్గాల మధ్య విభేదాలు సృష్టించేందుకు ఒక వ్యవస్థీకృతంగా ఈ నేరానికి పాల్పడ్డారని అభియోగాలు మోపారు. ఈ కేసులో ఏకంగా BNS 111 సెక్షన్లు కూడా మోపేశారు. ఈ సెక్షన్ని ఇష్టానుసారం వాడొద్దని ఇటీవలే హైకోర్టు స్పష్టంగా చెప్పింది. రాజకీయ నాయకులు చేసిన విమర్శలకు ఈ సెక్షన్లను వాడవద్దండి, ఈ BNS 111 కింద వ్యవస్థీకృతంగా నేరాలు చేశారు అన్న అభియోగం మోపాలి అనుకుంటే సదరు వ్యక్తి పైన ఈ గత 10 ఏళ్లలో కనీసం 3 ఛార్జ్షీట్లు నమోదై ఉండాలి, అందులో ఒకటి కోర్టు పరిగణలోనికి తీసుకొని ఉండాలి. అలాంటప్పుడు మాత్రమే ఈ సెక్షన్ పెట్టాలి, కానీ ఇష్టానుసారం వాడొద్దండి అని కూడా చెప్పింది. సోషల్ మీడియా మీద 111 యాక్ట్ను అమలు చేయడానికి కూడా హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. కానీ ఇప్పుడు అదే సెక్షన్ల కింద పోసాని మీద అభియోగాలు మోపారు. BNS 111 వ్యవస్థీకృతంగా వర్గ విభేదాలు సృష్టించేలాగా ఈయన చేశారు అని నంది అవార్డుల సమయంలో విమర్శలు చేశారు అప్పట్లో పోసాని. దానికి తీసుకొని వచ్చి ఇప్పుడు చెప్తూ ఉన్నారు దానికి అని. అయితే ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళే ఉత్తరాది దక్షిణాది అంటూ ఈ దేశాన్ని రెండుగా చీలగొట్టాలన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఒక ప్రాంతాన్ని, ఏపీలోనే ఒక ప్రాంతాన్ని పదే పదే కించపరిచేలాగా బహిరంగ వేదికల్లో మాట్లాడిన నాయకులు ఉన్నారు. ఇక వాళ్ళు చేసిన దానితో పోలిస్తే వర్గ విభేదాలు సృష్టించడం, గతంలో ఒక ఆయన ఇలాగే కులాలను రెచ్చగొట్టేలాగా మాట్లాడితే కేసులు పెట్టినప్పుడు అప్పుడు అంతా వీళ్ళంతా వ్యతిరేకించారు, అదెలా నేరం అవుతుంది అని. కానీ ఇప్పుడు మాత్రం ఎప్పుడో 2022-23 మధ్యలో పోసాని కృష్ణమురళి నంది అవార్డుల విషయంలో చిత్ర పరిశ్రమలో వర్గ విభేదాలు సృష్టించేలాగా మాట్లాడారంటూ ఇప్పుడు కేసు పెట్టేశారు. ఆ కేసు కూడా ఎప్పుడు పెట్టారు? 2 రోజుల క్రితం పెట్టారు. ఎక్కడ పెట్టారు? అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి PSలో జనసేన నేత ఇచ్చారు ఈసారి ఫిర్యాదు. జోగినేని మణి అనే వ్యక్తి ఇచ్చారు. ఆ వీడియోలు, అప్పట్లో ఉన్న వీడియోలన్నీ ఇప్పుడు కొందరు వైరల్ చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారంట. ఆ అభియోగాల మీద ఆ వీడియోని పరిశీలించి పోసాని మీద ఇప్పుడు లేటెస్ట్గా కేసు పెట్టేసి 2 రోజుల క్రితం నైట్ వచ్చేసి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఒకవేళ ఆ పాత వీడియోల్ని ఎవరైనా వైరల్ చేస్తూ ఉంటే వాటిని కట్టడి చేయాలి, ఆ వీడియోల్ని తొలగించడానికి అలాంటి ప్రయత్నాలు చేయాలి. కానీ ఇప్పుడు హఠాత్తుగా 2 రోజుల క్రితం కేసు పెట్టడం, పోసానిని తీసుకొని రావడం, ఈ పోసానిని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆ వీడియోలు వైరల్ అవ్వడం ఆగుతాయా? ఆపాలి అనుకుంటే అక్కడ ఆపాలి కదా, కానీ తీసుకొని వచ్చారు. అంటే ఏంటి? పూర్తిగా కక్షపూరితంగానే పోసానిని అరెస్ట్ చేశారు అనేది సుస్పష్టం. ఒకసారి మమ్మల్ని అనేసి మీరు రాజకీయ సన్యాసం తీసుకున్నా సరే వదిలిపెట్టబోము అన్న ఒక సిగ్నల్ ఇవ్వడానికి ఈ ప్రయత్నం చేశారు. దాంతోపాటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద విపరీతమైన ఒత్తిడి ఉంది. తెలుగుదేశం పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ క్యాడరు, మీడియా నుంచి మరీ ముఖ్యంగా రోజు డిబేట్లు పెడుతున్నారు. వాళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, వీళ్ళని ఎప్పుడు అరెస్ట్ చేస్తారని. ఇక్కడ అర్థం కానిది ఏంటంటే, ఇలా ఒత్తిడి చేసి అరెస్ట్ చేయిస్తారు, రేపు పొద్దున ప్రభుత్వం మారితే వాళ్ళ వైపు నుంచి కూడా ఇలా డిమాండ్ చేసిన వాళ్ళు కూడా ఒకరోజు విక్టిమ్ కావచ్చు కదా. ఇది ఒక బ్యాడ్ ప్రాక్టీస్ని అయితే బాగా ప్రోత్సహిస్తూ ఉన్నారు. సరే, ఒక వైసీపీ వాళ్ళే, ఈ పోసాని లాంటి వాళ్ళే మాట్లాడుతున్నారంటే అత్యంత అనుచితంగా, నీచంగా ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులు సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, FBలో, యూట్యూబ్లో రకరకాల వీడియోలు చేస్తున్నారు, మార్ఫింగ్లు చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ గురించి మాత్రం ఎక్కడ యాక్షన్ లేదు. అంటే ఇది ఈరోజు వీళ్ళని టార్గెట్ చేస్తే రేపు తప్పనిసరిగా మిగతా వాళ్ళంతా, ఈరోజు అయితే ఎవరైతే చప్పట్లు కొట్టి ఎంజాయ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇదే పరిస్థితి రేపు ప్రభుత్వంలో రావచ్చు. ఎందుకంటే ఇది ఒక ప్రాక్టీస్ లాగా మొదలైంది కాబట్టి. పైగా పోసాని కృష్ణమురళి చట్ట ప్రకారమే ఆయన మీద చర్యలు తీసుకోవాలనుకుంటే నోటీసులు ఇవ్వచ్చు, విచారణకు పిలవచ్చు, విచారణకు వచ్చిన తర్వాత సహకరించకపోతే అరెస్ట్ కూడా చేసుకోవచ్చు. కానీ అలా కాకుండా శివరాత్రి రోజు హఠాత్తుగా హైదరాబాద్ వెళ్ళిపోయి ఆయన అప్పటికప్పుడు బలవంతంగా రాత్రి తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే ఇది కేవలం హింసించాలి,
టార్చర్ చేయాలి, మానసికంగా వేధించాలి అన్న ఉద్దేశంతోనే ఈ కేసులు ఇవన్నీ నమోదవుతున్నాయనేది కూడా చాలా స్పష్టంగానే కనపడుతుంది. కాకపోతే ఒకటి మాత్రం నిజం, ఎవరైనా సరే వైసీపీ వాళ్ళు అంటారు కానీ వైసీపీ వాళ్ళలో కూడా ఒక 4-5 చేసిన దాన్ని మొత్తం ఆ పార్టీకి సమర్థవంతంగా ఆ పార్టీ మెడకు చుట్టడంలో తెలుగుదేశం పార్టీ సక్సెస్ అయింది. కానీ అంతకు మించి రెట్టింపు స్థాయిలో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు ఇలా మాట్లాడేవాళ్ళు, చాలా అనుచితంగా అత్యంత నీచంగా మాట్లాడేవాళ్ళు ఆ పార్టీలో కూడా ఉన్నారు. కానీ వీళ్ళు వైసీపీ వాళ్ళు దాన్ని ఎక్స్పోజ్ చేయలేకపోయారు. వీళ్ళు సమర్థవంతంగా ఎక్స్పోజ్ చేసి 5 మంది మాట్లాడిన మాటలతో మొత్తం వైసీపీ పాలసీనే ఇది అన్న ఒక ఇంప్రెషన్ కలిగించారు. అవతల వాళ్ళంతా రోజు ఏమైనా నీతులు చెప్తుంటారంటే ఏం లేదు, వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడారు, ఇప్పటికీ కూడా మాట్లాడుతూ ఉన్నారు. కానీ చట్టము, పోలీసులు అంతా వాళ్ళ వైపు ఉంది కాబట్టి, ప్రభుత్వం అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ వ్యక్తులు, అనుబంధ వ్యక్తులు మాట్లాడుతున్న మాటలు మాత్రం ఎక్కడా కన్సిడర్ చేయడం లేదు. ఓవరాల్గా అప్పుడెప్పుడో చేసిన వ్యాఖ్యలకి ఇప్పుడు హఠాత్తుగా కేసు పెట్టి, అది కూడా పోసాని తాను రాజకీయ సన్యాసం తీసుకున్నానికి జీవితంలో ఎప్పుడు ఏ రాజకీయాల గురించి మాట్లాడను, నేను నా పిల్లలతో నా కుటుంబం శ్రేయస్సు మాత్రమే చూసుకుంటానని చెప్పిన తర్వాత కూడా ఇలాంటి సెక్షన్లు పెట్టి రాత్రులు అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉన్నారు అంటే ఎక్కడో ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసహనంతో ఏదో ఒకటి చేసేయాలి అన్న ఒక ఆక్రోశంతో రగిలిపోతున్నారో నాకు ఇంప్రెషన్ ప్రజల్లోనికి వెళ్ళే అవకాశం అయితే ఉంది.